జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మా మాటలు మీరు నమ్మరని తెలుసు, సాక్ష్యాలు చూపిస్తేనే నమ్ముతారని కూడా తెలుసు. కాబట్టే మా జాగ్రత్తలో మేమున్నాం. ఈ వీడియో చూడండి. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకొకసారి ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వారడానికి కూడా వీల్లేదు. ఆ రఘురామ్ గారికి సంబంధించిన ఏ వ్యక్తి కూడా నా గడప తొక్కడానికి వీల్లేదు. కాదని ఎవరైనా అడుగు పెట్టారో తిరిగి వెళ్ళేది వాళ్ళ శవాలే. అంటే అంటే ఆ వీరనారాయణ గాడు మీకు ఒడిబియ్యం పోసాడా? లేదు బాబు గారు, వీళ్ళేదో గ్రాఫిక్ చేసుంటారు. కాంతమత్త, నరం లేని నాలుగుంది కదా అని నానా కూతలు కూతావని చూస్తే అత్తవని కూడా సొన్నా. ఏంటే, పరాయి వాళ్ల ముందు అత్తకే వార్నింగ్ ఇస్తావా? మరి చిన్నప్పటి నుంచి లతని నువ్వే పెంచావు, నీ ఇంట్లో పని మనిషిలాగా వాడుకున్నావు. కానీ ఎలా దాని జీవితం చక్కబడుతుందంటే మాట సహాయం చేయాల్సింది పోయి అవే మాటలతో తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా? వర్మగారండి, మన ప్రేమ మీద ఒట్టు పెట్టి చెప్తున్నానండి, ఈ బియ్యం మా వీరనారాయణ బాబా ఇచ్చినవేనండి. ఈ అమ్మాయి మళ్ళీ నా ఇంటి గడప తొక్కదనుకుంటే చాలా తెలివిగా వచ్చిందే. నేను చూసినప్పుడు ఒడిబియ్యం పొయ్యను అన్న వీరనారాయణ తర్వాత ఎలా పోసాడబ్బా? నాకేమీ అర్థం కావట్లేదు. అమ్మలత, రామ్మా, ఈ ఒడిబియ్యంతో పొంగల్ చేసి వచ్చిన అతిథులందరికీ వడ్డించాలి. వెళ్దాం పద. సిలి పద. అబ్బాబ్బాబ్బా, వంట అద్దిరిపోయింది లత. ఇది తగ్గింది, అది ఎక్కువైంది, ఇది లేదు అనకుండా ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతున్నాయి. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ బావా. చిచి, ఏదో పెళ్లి కూతురు చేసింది కాబట్టి నోరు మూసుకుని తింటున్నాం కానీ అసలు వీటిని ఎవరైనా కూరలంటారా? బుద్ధున్నోడు ఎవడన్నా వీటిని వంటలంటాడా? అత్త, అవతల మీ అబ్బాయి కూరలన్నీ వంటలన్నీ అద్భుతంగా ఉన్నాయంటుంటే నువ్వేటి అలా మాట్లాడుతున్నావా? కాంతమ్మన్న దానిలో తప్పే ఉంది. అసలు ఈ అమ్మాయికి వంటలు చేయడం వచ్చా? ఈ వంటలు తింటే 80 ఏళ్లకే చావాల్సినోడు 50 ఏళ్లకే తస్తాడు. ఈ వంటలు కూడా లతమొహంలాగే తగలడ్డాయి. ఛే! ఒక నిమిషం మావయ్య, ఏంటిది? పాపం లత ఎంతో కష్టపడి చేసింది మావయ్య. అందుకని ఈ దరిద్రపు తిండి తినమంటావా? ఈ తిండి కుక్కలు కూడా తినవు. తీసుకెళ్ళి వాటికే పెట్టండి. అవునవును, చేత కాకపోతే చేత కానట్టు ఉండాలి కానీ ఇంత దిక్కుమాలిన వంటలు చేస్తారా? ఎవరైనా తిన్నారంటే అష్టరోగాలొచ్చి చస్తారు. పెద్దమ్మలు పెళ్లిలో మా సెల్లు చేసిన వంటలు ఎలా ఉన్నాయి? అన్ని వంటలు బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయి. మీ మాటలకి కడుపు నిండిపోతుందమ్మా. రే బర్మా, నువ్వు చెప్పరా, లత చేసిన వంటలు ఎలా ఉన్నాయి? అమ్మా, నాన్నగారు చెప్పారు కదా ఈ వంట అసలు బాగలేదు అని. మళ్ళీ నువ్వేం మాట్లాడుతున్నావు? లత మొహంలాగే ఉన్నాయి.
వర్మ ఏమ్మా నీ కోడలు అనేసరికి కోపం వచ్చిందా? ఏ లబా నువ్వు ఇలా రావే. పిలుస్తుంటే దున్నపోతులాగా అలాగే ఉంటావేంటి? రా అలాగే అలాగేనండి, వస్తున్నాను. కూర్చో. తినవే. ఈ అన్నం కూర కలుపుకొని నువ్వు తించుడు. అది అది మాది ఇప్పుడు అవన్నీ ఎందుకు సబ్బా? నీకు నచ్చకపోతే వదిలే, కావాలంటే నేను ఉండి పెడతాను. బాగోదురా. తినవే, కలుపుకొని తిను. ఏయ్, ఏంటి ఆ కలపడం? అన్నం ఇలానే కలిపేది? నేను చూపిస్తాను. ఇదిగో పట్టవే, తిను ఏం చేస్తున్నావు? తిను. ఏ వర్మ వర్మ అర్థమవుతుందా? అది మనిషి పునఃపాసం అనుకున్నావా? అది బలవంతంగా గొంతులు కుక్కెత్తే గొంతు కట్టే పడతానికి ఏమైనా అయితే దాని పాఠాలు తిరిగిస్తావా? నువ్వు ఆపదినా. సరే సరే తాగమ్మా. సరే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.